వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భూలక్ష్మి పథకంతో పేదలకు ఎకరా భూమి, కల్వకుంట్ల కవిత. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి బీఆర్ఎస్ పార్టీ. వెనుకబడిన తరగతి అభివృద్ధి శాఖ ఆదిలాబాద్ జిల్లా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. సామాజిక న్యాయం సంకల్ప సభ తర్వాతే ప్రభుత్వం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుందని కవిత అన్నారు. మాటల్లో కాకుండా చేతలు సామాజిక న్యాయం చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ దొంగలు అంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధరణి, భూభారతి 22A నిబంధనలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. మేము అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే పేదలకు భూములు ఇవ్వాలి. పేదల భూములను లాక్కుంటే వారి తరపున పోరాడుతామని కవిత స్పష్టం చేశారు. ఒక ఇమోషన్, నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్, నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఒక ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, ఒక ఎకరమన్న జాగుండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా ఒక సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఒక అర్ధ గజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 acre 1 family ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తున్నాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాను. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజానికి. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని అమీర్ నగర్ దమ్మన్నపేట గ్రామంలో కొత్తగా సోమవారం అంగడి సంతను గ్రామ సర్పంచ్
వీడీసీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత రోజు అన్ని రకాల కూరగాయలు, వస్త్ర సముదాయ దుకాణాలు, పలు రకాల వ్యాపారాలు వచ్చారు. కూరగాయలు కొనుగోలుదారులు సైతం నూతనంగా ఏర్పాటు చేసిన సంతలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సోమవారం అంగడి కోసం భీమ్గల్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన భారం తగ్గింది అని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఈ అంగడి ద్వారా ఉన్న ఊళ్ళోనే కొనుగోలు చేసే సదుపాయం కల్పించిన గ్రామ అభివృద్ధి కమిటీకి, సర్పంచ్ కి ధన్యవాదాలు తెలిపారు. అమీర్ నగర్ గ్రామంలో అంగడి నిర్వహణ కొరకు బస్టాండ్ ఏరియాలో విశాలమైన స్థలం ఉందని, ప్రతి సోమవారం ఈ అంగడి కొనసాగుతుందని వీడీసీ సభ్యులు, సర్పంచ్ తెలిపారు. అధ్యక్షుడు వీడీసీ చేయి మేడం, చేయండి. అన్నం పెట్టుకుందాను పుష్ప లైట్ వస్తుంది ఏమన్నా తర్వాత పెడతారు. అన్నం పెట్టుకుందాను పుష్ప లైట్ వస్తుంది ఏమన్నా తర్వాత పెడతారు. సమయస్ఫూర్తితో తప్పిన ఘోర ప్రమాదం. రాంపల్లి వద్ద సిఐ శివశంకర్ చాకచక్యం. రాంపల్లి సిగ్నల్ వద్ద జీహెచ్ఎంపీ చెత్త బండిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బండి నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన ట్రాఫిక్ సిఐ శివశంకర్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు చెలరేగిన చెత్త బండిని వెంటనే రోడ్డు పక్కకు తరలించి స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సమీపంలోని వాహనాలకు మంటలు వ్యాపించి భారీ ప్రమాదం జరిగే అవకాశం తప్పింది. సమయస్ఫూర్తితో స్పందించి ప్రమాదాన్ని నివారించిన సిఐ శివశంకర్ తో పాటు ఆయన బృందాన్ని స్థానికులు అభినందించారు. Purna bhai, pon, jaldi.
ఆదిలాబాద్ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక మొఘల్ సామ్రాజ్య నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరయోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆనాడు పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 376వ జయంతి వేడుకలకు వచ్చినటువంటి అందరికీ మరొకసారి స్వాగతం. మన ఆశయాలు సాధిద్దాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, బహుజనుల ఆత్మ గౌరవం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అలాగే ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధర నరేష్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ తెలంగాణకు మరో ఛత్రపతి శివాజీ వంటి మహావీరుడని అభివర్ణించారు. గౌడ సోదరులందరూ ఆయన స్ఫూర్తితో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాజ్యాధికార దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియు కుల సంఘ పెద్ద మనుషులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ కార్యక్రమం వచ్చే సందర్భంగా రాబోయే ఇప్పుడు 5 సంవత్సరాల ముందు కూడా మేము గద్దె కట్టుకోవాలని అనుకుంటున్నాం. దాని అట్నే ఉంటుంది. ఈ పాలకవర్గం అయినా మాకు ఆ గద్దెకు పర్మిషన్ ఇచ్చి ఆ గద్దె విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటున్నాం. దానికి ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. జరుపుకోవడమే కాకుండా మన నేటి పరిస్థితులలో వారిని అనుసరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ వారి ఆశయాలకు అనుగుణంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. నాటి పరిస్థితుల్లో వారు ఎంత ఒత్తిడిలోకి లోనైనా వారు పోరాడారు. వారి స్ఫూర్తితోనే నేటి యువత కావచ్చు, నేటి ప్రజలు కావచ్చు పోరాడి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌడ సంఘం అధ్యక్షులు గంగాధర్ గౌడ్ గారికి, గౌడ సంఘం కుల పెద్ద మనుషులకు, అయితే వివిధ కుల పెద్ద మనుషులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వాస్తవానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు వారి గురించి తెలుసుకోవాలంటే వారు జనగాం జిల్లాలోని కిలాషపూర్ అనే గ్రామంలో వారు సాధారణటువంటి జీవితంలో జీవించడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తుంటే వాస్తవానికి వారికి ఈ యొక్క గౌడ వృత్తి అనేది ఇష్టం లేదు. వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ గౌడ వృత్తిని చేయడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో వారు కళ్ళు అమ్ముకొని ఆ యొక్క మండపం నుండి బయటకు వస్తుంటే అక్కడ కళ్ళు అమ్ముకుంటే శీస్తుగా అడ్డుమని వారిని వేధించడం జరిగింది. ఈ వేధించినందుకు అట్లా 2-3 సార్లు అట్లా అలా డబ్బులు ఇవ్వక కళ్ళు తాగడం జరిగింది. అప్పుడు ఆయన మనసు చాలా కలిసివేసింది. అప్పుడు ఆయన తిరుగుబాటు అక్కడ మొదలైంది. అట్లా అక్కడ ఆ గ్రామం నుండి తిరుగుబాటు మొదలైనటువంటి వ్యవస్థ ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అట్లాంటి గెరిల్లా ఉద్యమం స్థాపించడం జరిగింది. 3000 మంది గౌడ సోదరులతోటి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంటే వాస్తవానికి ఇక్కడ చిన్న పోరాటమే ఆయనను ఇంత గొప్పగా తీర్చిదిద్దిండి. ఆయనే గోల్కొండ కోటనే సామ్రాజ్యాన్ని స్థాపించుకునే లక్ష్యంగా వారి ప్రవాహం జరిగింది.
ఇక్కడ వారి యొక్క మూలాలు ఇక్కడ హుజురాబాద్లోని ఎల్లమ్మ గుడి కట్టించడం జరిగింది. అక్కడ తాటికొండలో ఒక చెక్ డ్యామ్ కట్టించడం జరిగింది.